ఇక విద్యుత్ డైరెక్టర్ల ఎంపికలో మొత్తానికి గోల్మాల్. ఇక అనర్హులను ఇంటర్వ్యూలకు పిలిచిన వైనం. ఇక్కడ చూడరు, ఇగో ఈయన పాపం అనర్హుడు. ఇక్కడ చూస్తున్నటువంటి అమాయకుడు అనర్హుడు. ఈయన అనర్హుడు అంటే అమాయకుడే. ఎందుకంటే అనర్హుడు అనే వ్యక్తి ఎట్లా అంటే ఎగ్జామ్స్లో పాస్ కాకపోవడం, పెట్టినటువంటి టెస్టుల్లో పాస్ కాకపోతేనే అనర్హుడు అవుతాడు. అట్లాంటిదే ఈయన ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి అనర్హుడు. ఈ అనర్హుడు పాపం భారీ మొత్తంలో ప్యాకేజ్ అప్పచెప్పించాడు. మరి ఓల్కి అప్పచెప్పిండో తెలియదు. ఇక జాబ్ వస్తుందని పోయిండాగో ఈడ ఇంటర్వ్యూ కూర్చున్నాడు. ఈయన అనర్హుడైనా కానీ నేను ఇంటర్వ్యూకి పిలిపించారు. ఈడ చూడరు, ఇక్కడ కనబడితే సూట్ కేస్. ఇది భారీ మొత్తం ముడుపు. ఈ భారీ మొత్తం ముడుపు పాపం ఈయన మెడల మీద కత్తి పెట్టినట్టే అవుతుంది. ఈయనకు ఉద్యోగం వస్తుంది అనుకుంటున్నాడు. పాపం వత్తో రాదో కూడా తెలియదు. మొత్తానికి అర్హుడు కాదు. కానీ వీళ్ళు పెద్ద గోల్మాల్ చేసే ప్రయత్నం. ఈ గోల్మాల్కు ఇంటర్వ్యూకి పిలిపించారు. నేను ఇంటర్వ్యూ దాకానైతే పోయినా అది నా తప్పిదమే, రాకపోవచ్చు అని ఆయన ఫీల్ అవుతాడు. కానీ మొత్తం భారీ మొత్తం అయితే అక్కడ ముడుతుంది. మరి ఎంత పెద్ద భారీ మొత్తమో. ఇక ఇది కథ. మొత్తానికి భారీ మొత్తం చేతులు మారినట్టు ఆరోపణలు. నిబంధనల పైన కోర్టుకు వెళ్తామంటూ ఇంజనీర్లు చెప్తా ఉన్నారట. ఇక ఒకరికి అర్హత లేవు, మరొకరికి 3 2 అర్హతలు లేవు. ఒకరికి మొత్తమే అర్హత లేదట, 3 2 అర్హతలు మొత్తమే లేవట. ఇట్లాంటి వాళ్ళను ఇంటర్వ్యూకు పిలిచిరట. ఇక ఓ సంస్థకు వచ్చిన 55 దరఖాస్తుల్లో 7 అనర్హులు ఉన్నారు. ఇలా విద్యుత్ సంస్థల డైరెక్టర్ల ఎంపిక కోసం అర్హతలు లేకుండా ఇంటర్వ్యూలకు పిలిచారు. ఇక దీన్ని బట్టి భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హులను పక్కన పెట్టి అనర్హులకు డైరెక్టర్ పోస్టులు కట్టబెట్టబోతున్నట్టు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. మరి ఇస్తారా ఇయ్యరా అనర్హులకు కూడా? ఏదో మరి వీళ్ళని మభ్యపెట్టి ఆగం చేసి ముగ్గులో దించే ప్రయత్నమా? మరి ఇంత భారీ మొత్తం ముట్ట చెప్పినాక మరి వీళ్ళకి జాబ్ ఇవ్వకపోతే ఇంకా తతంగం వేరే అయిపోతుంది. ఇక తతంగము ఇంకా వేరే అయిపోతాయి. మొత్తానికి చర్చ జరుగుతూ ఉందట. ఈ 7 ఖచ్చితంగా భారీ మొత్తంలో వీళ్ళకు డైరెక్టర్ల ఎంపిక, డైరెక్టర్ల ఉద్యోగం ఖచ్చితంగా వస్తుందని బయట చక్కర్లు కొడుతూ ఉందట అడ్వర్టైజ్మెంట్. భారీ మొత్తం ముడుపులు చేతికి అందిన తర్వాత ఉద్యోగం రాకుంటుంటారా? ఇక ఉన్నదే అదే. ఇక చదివేందుకు తెలివితేటలు ఎందుకు? ఇక మరి ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో ఇది జరుగుతుంది అన్నట్టు. వాళ్ళు ఉన్నోళ్ళే నీళ్ళల్లో వాటర్లో నీళ్ళు కలిసేటోళ్ళైనా వాళ్ళకి తగ్గట్టుగా ఎందుకు రాబాయి మనకు చదువులు ఎందుకు? చదువు లేని వాళ్ళమే పనిచేద్దాం కాంగ్రెస్ అధికారంలో. అంత చదువు లేని వాళ్ళు ఉంటారు, ఇలా చదువు ఉన్న వాళ్ళు ఎవ్వరు ఉండరు అన్నట్టుగా ఇప్పుడు అనర్హుడిని తీసుకొచ్చి ఇగో గద్దె మీద కూర్చుని పెట్టే ప్రయత్నం. ఇక దీన్ని బట్టి భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హులను పక్కన పెట్టి అనర్హులకు డైరెక్టర్ పోస్టులు కట్టబెట్టబోతున్నట్టు కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఈ వ్యవహారంలో భారీగా నగదు చేతులు మారిందని కూడా కొందరు ఇక సమర్పించుకున్నారని. కోట్లు అంట, రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, కోట్లు సమర్పించుకున్నారట. ఇక గుసగుసలు వినిపిస్తున్నాయి. ట్రాన్స్కో, జెన్కో, దక్షిణ ఉత్తర డిస్కంల మొత్తానికి పరిధిలో డైరెక్టర్ల నియామకానికి 2024 జనవరిలో దరఖాస్తులు వచ్చినాయి. 2024 జనవరిలో దరఖాస్తులు వస్తే ఇది 3వ పేజీలో ఉన్నది. 2020 విద్యుత్ డైరెక్టర్ల ఇంటర్వ్యూలో గోల్మాల్. ముడుపులు గట్టిగానే చెల్లించారు పాపం. మరి వీళ్ళ బతికెట్లుండబోతుందో ముందు కోట్లల్లో చెల్లించారట, రూపాయలు కాదు. ఇక ఆహ్వానించి నిబంధనల ప్రకారం డైరెక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసే వారి వయస్సు 62 ఏళ్లకు మించవద్దు. విద్యుత్ రంగంలో కనీసం 15 ఏళ్ల అనుభవం గలవారై ఉండాలి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో కనీసం 25 ఏళ్ల అనుభవం గలవారై ఉండాలి. ఇక ఆయా వ్యక్తులు చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీరింగ్గా ఇక 3 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఉండాలి. లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో చీఫ్ జనరల్ మేనేజర్ లేదా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేసి ఉండాలి. ఇక వీరికి నెలకు వచ్చేసి 1,50,000 రూపాయలట జీతం. ఇలా జీతం వచ్చేసి 1,50,000 జీతం. ఇక 30,000 నిర్వహణ ఖర్చులకు మళ్ళా 30,000 రూపాయలు అక్కడ ఖర్చులకు ఇస్తారట, నిర్వహణ ఖర్చులకు. 10% ఇక ఇంక్రిమెంట్ ఉంటుంది. అబ్బో చాలా పెద్దగానే ఉన్నది కథ. ఇక 16 పోస్టులకు 150 దరఖాస్తులు వచ్చినాయి. ట్రాన్స్కోలో మొత్తానికి 3, జెన్కోలో 5, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో 4, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో 4 చొప్పున మొత్తం 16 డైరెక్టర్ పోస్టులకు దరఖాస్తును స్వీకరించారు. ఈ 4 సంస్థల్లో డైరెక్టర్ పోస్టులకు మొత్తానికి దాదాపు 150 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారులకు ఈ నెల 9-10 తేదీల్లో ఇంటర్వ్యూలో నిర్వహించారు. అయితే పైన పేర్కొన్న
అర్హత లేనటువంటి కొందరిని ఇంటర్వ్యూలకు పిలవడం పైన ఇక అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఇంటర్వ్యూలు పూర్తి కాగా ఒక్కో పోస్టుకు ఇక 3 చొప్పున షార్ట్ లిస్ట్ చేసి ప్రభుత్వానికి కమిటీ కూడా సిఫారసు చేసేటువంటి పనిలో ఉన్నదట. ఆ తర్వాత వీరిలో ఒకరిని డైరెక్టర్గా నియమిస్తారు. ఇకపోతే కోట్లు చెప్పినట్టు కూడా గుసగుస, కోట్ల రూపాయలు కూడా చెప్పినట్టు గుసగుస జరుగుతుందట. ఇక విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ పోస్టులకు భారీ గిరాకీ కూడా పలికిందని విద్యుత్ శాఖ ఇంజనీర్లలో విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతున్నది. ఇక సిఎండి తర్వాత డైరెక్టర్ పోస్టులే కీలకం కావడంతో భారీ మొత్తంలో చేతులు మారాయని కూడా అనుకుంటున్నారు. ముఖ్యంగా ఆపరేషన్స్ డైరెక్టర్ పోస్టుకు తీవ్ర డిమాండ్ ఉన్నదని కూడా వినికిడి ఒక్కో పోస్టుకు కొందరు 2 రూపాయలు 3 కోట్ల 2 నుంచి 3 కోట్లు సమర్పించుకున్నారని కూడా గుసగుస వినిపిస్తున్నాయి. భారీ మొత్తంలో చేతులు మారడంతోనే ఇంటర్వ్యూ జాబితాలో అనర్హుల పేర్లు కూడా చేరాయని అంటున్నారు. ఇక అర్హులు ఉన్న వారితో పాటు లేని వారిని కూడా సైతం ఇంటర్వ్యూలకు పిలిపించడమే ఏమిటని కూడా ఇతరులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో కొందరు ప్రభుత్వ పెద్దలు జోక్యం ఉన్నదని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి ప్రమేయంతోనే అనర్హులను కూడా ఇంటర్వ్యూ చేశారని కూడా వారికే డైరెక్టర్ పోస్టులు కూడా ఖాయమవుతాయని చర్చించుకుంటున్నారు. నోటిఫికేషన్ నిబంధనలు ఇక మార్చకుండా అనర్హులను ఇంటర్వ్యూలకు పిలవడం వెనక ముందస్తు కుట్ర దాగి ఉన్నదని కూడా ఇతర ఇంజనీర్లు బగ్గుమంటున్నారు. ముందే నిబంధనలు మారిస్తే తాము కూడా దరఖాస్తు చేసుకునే వారిమని కూడా దీనిపై కోర్టులో తేల్చుకుంటామని కూడా కొందరు ఇంజనీర్లు హెచ్చరిస్తున్నటువంటి అంశం. ఇకపోతే కొన్ని ఉదాహరణలు ఇలా ఉన్నాయి. టీజీఎస్పీడీసీఎల్లో డైరెక్టర్ పోస్టుల కోసం మొత్తం 55 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 7 అనర్హులు ఉన్నారు. డైరెక్టర్ కమర్షియల్ పోస్టుకు వచ్చేసి ప్రసాద్ పేరు మార్చాం అనే అధికారి దరఖాస్తు మొత్తానికి చేసుకోగా ఆయనకు ఎలాంటి అర్హతలు లేవు, కానీ ఇంటర్వ్యూకు పిలిచారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. రమేష్ అనేటువంటి పేరు మార్చాం, రమేష్ కూడా పేరు మార్చిరట. ఇక రమేష్ అనేటువంటి పేరు మార్చాం అనే సర్వీస్లో ఉన్న అధికారికి ఒక అర్హత మాత్రమే ఉన్నది, ఇతర 2 రకాల అర్హతలు లేవు. అయినా ఇంటర్వ్యూ జాబితాలో సదరు అధికారి పేరున్నది. ఆయన ఆపరేషన్స్ కమర్షియల్ 2 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఇది ఇంకా గమ్మతి. ఫైనాన్స్ డైరెక్టర్ పోస్టు కోసం సర్వీస్లో ఉన్నటువంటి కృష్ణ పేరు మార్చాం అనే అధికారికి 3 రకాల అర్హతలు లేవు, అయినా ఇంటర్వ్యూకు పిలిచారు. ఇక ట్రాన్స్కోలో శ్రీనివాస్ కే బాబుకు పేర్లు మార్చాం, ఇక అర్హతలు లేకపోయినా ఇంటర్వ్యూలకు పిలిచారు. ఇది కథ. ఎవరికి పేర్లు లేవు అయినా ఇంటర్వ్యూలకు పిలిచారట. ఎవరి పేర్లు లేవు, ఆ లిస్టులో ఎవరి పేర్లు లేకపోయినా వాళ్ళని ఇంటర్వ్యూలకు పిలిచారు.